హలో అండి. మీ జుట్టు చాలా షైనీగా, స్మూత్‌గా, సాఫ్ట్‌గా అలాగే జుట్టు బాగా పెరగాలన్నా, తలలో డాండ్రఫ్ లేకుండా పోవాలన్నా, మీ జుట్టు షైనీగా ఇలా పట్టుకుచ్చులాగా ఉండాలన్నా ఇలా అయితే చేయండి. ఒక్క అలోవెరా ఉంటే చాలండి. ఇంకా మన జుట్టు మొత్తం స్మూత్‌గా తయారైపోతుంది. మరి అలోవెరాతో ఎలా తయారు చేసుకోవాలి ఈ ప్యాక్‌ని అయితే చూద్దాము. చూడండి, మన ఇంట్లో అలోవెరా మొక్క ఎలాగో ఉంటుంది కదా, ప్రతి ఒక్కరిలో అలోవెరా అయితే ఉంటుంది. ఇలా ఒక 2-3 ఆకులను అయితే తీసుకోండి. చూడండి, ఇప్పుడైతే ఆకులను మనం కట్ చేసుకున్న తర్వాత గ్రీన్ కలర్గా జెల్ మాదిరి వస్తుంది. అదంతా పోయేంత వరకు ఇలా ఒక 10 మినిట్స్ కానీ ఇలా నీళ్ళలో పెట్టేసేయండి. తర్వాత అదంతా పోతుంది. ఇక్కడ కరెంట్ పోయిందనమాట వీడియో తీసేటప్పుడు. తర్వాత ఇదిగోండి, ఇలా నీట్గా ఆ జెల్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు బాగా ఆరిపోయిన తర్వాత ఈ అలోవెరాని అయితే తీసుకొని సైడ్లకి ముళ్ళులు మాదిరి ఉంటాయి కదా, అదైతే ఫస్ట్ ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్నామంటే మనకి తీసేటప్పుడు జెల్ తీసేటప్పుడు చాలా ఈజీగా అయితే వస్తుందన్నమాట. తర్వాత చాకుతో పైన ఉండే ఆకును ఒక లేయర్ని అయితే తీసేసేయాలన్నమాట. తర్వాత ఇప్పుడు దీంట్లో ఉండే జెల్ని ఇలా దువ్వెనతో దువ్వినట్లుగా అన్నామంటే మనకి ఎక్కువ గడ్డలు లేకుండా అలాగే నీట్గా వస్తుందన్నమాట. నార్మల్గా అయితే స్పూన్తో తీసేసి మిక్సీ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ మిక్సీ వేసుకోవడం అదంతా ప్రాసెస్ అనుకుంటే ఈ విధంగా మనము దువ్వెనతో ఇలా దువ్వినట్లుగా అన్నామంటే నీట్గా వచ్చేస్తుంది. చూడండి, మొత్తం జెల్ అంతా వచ్చేస్తుంది. ఈ విధంగా మనమైతే జెల్లునైతే తీసుకోవాల్సి ఉంటుంది. మన జుట్టును బట్టి జెల్లునైతే తీసుకోవాలి. నేనైతే మీడియం సైజు 3 అలోవెరా ఆకులను అయితే తీసుకొని ఇలా అయితే తీస్తున్నాను అనమాట. జుట్టు పెద్దగా ఉంటే ఒక 3-4 పెద్ద సైజు అయితే తీసుకోండి. అప్పుడే తెలుస్తుంది కదా మన జుట్టుకు ఎంత పడుతుంది అనేసి. ఈ విధంగా అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. చూడండి, నేనైతే ఒక 3 ఆకులతో అలోవెరా జెల్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇది న్యాచురల్ అండి. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. మనకి ఇంట్లో ఈజీగా దొరుకుతుంది. బయట మార్కెట్లో షాంపూలు అలాగే క్రీములు వాడుతూ ఉంటాం కదా తలకు, అటువంటివి ఏది లేకుండా ₹1 ఖర్చు లేకుండా ఇలా ఈజీగా అయితే మనమైతే జెల్ని అయితే తీసేసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అంతా పంచదార అయితే వేయాల్సి ఉంటుంది. పంచదార కూడా జుట్టుకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అలోవెరా పంచదార 2 బాగా కలిసేటట్టు ఇలా కలిపేసేయండి. తర్వాత మనం మనకి జుట్టు దువ్వుకునేటప్పుడు కానీ జడ వేసుకునేటప్పుడు కానీ చిక్కులు పడుతూ ఉంటుంది కదా, అలా చిక్కులు లేకుండా ఉండాలంటే మనం ఫస్ట్ తల ఇప్పుకుంటూ దువ్వాలన్నమాట. పైనుంచి కిందికి కాకుండా కింద నుంచి పైనకి దువ్వుకుంటూ వెళ్ళామంటే జుట్టు అనేది మనకి చిక్కులు లేకుండా వస్తుంది. అలాగే జుట్టు కూడా చాలా స్మూత్గా అవుతుందన్నమాట. వెంట్రుకలు కూడా రాలకుండా ఉంటాయి. తర్వాత ఇప్పుడైతే మనము పంచదార అలాగే అలోవెరా జెల్ ఉంది కదా, ఈ రెండింటిని కలిపిన ఈ జెల్ని అయితే ఇలా తలకైతే పట్టించాలన్నమాట. ఇది మొత్తం బాగా జుట్టంతా నానేటట్టుగా పట్టించాలి. ఇలా మనము అలోవెరా జెల్ని అయితే పట్టించాల్సి ఉంటుందన్నమాట. చూడండి, మనకి పూసుకునేటప్పుడు కొద్దిగా జిగటగా అనిపించచ్చు, కానీ ఇది పట్టించిన తర్వాత మనం తలస్నానం చేసిన తర్వాత మన జుట్టును పట్టుకున్నామంటే అసలు ఎంత స్మూత్గా ఉంటుందంటే మాటలో చెప్పలేమండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. జుట్టుకు మొత్తం పైన నుంచి కింది వరకు, కింద కొసల వరకు కూడా పట్టించండి. ఎందుకంటే కొసలు కూడా ఒక్కొక్కసారి చిట్లిపోతూ ఉంటాయన్నమాట. ఇలా బాగా పట్టించేసి కొప్పు కట్టేసుకొని ఒక 1 అవర్ తర్వాత తలస్నానం చేశామంటే మీ జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుంది. అలాగే చుండ్రు ఉండకుండా ఉంటుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు చాలా స్మూత్గా షైనీగా అవుతుంది. అది ఫేస్ పైన కారణం కూడా ఏమీ కాదు. తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి. తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉన్న వాటితో మన జుట్టును అయితే పెంచేసుకోవచ్చు. సో ఇదండి, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.